మళ్ళీ విజయవాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడ? కాదురా, నాకు ఏం తెలియకపోయా, మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? ఫ్రెండ్ కార్ ఇది, సిట్రాన్ C3. దీని సర్వీస్ కోసమే వచ్చాం విజయవాడ. ఇప్పుడే విజయవాడ రీచ్ అయ్యాం. కార్ సర్వీస్కి ఇచ్చేసి ఫ్రెండ్ని CRDAలో పికప్ చేసుకోవాలి, ఓలా ద్వారానో ర్యాపిడో ద్వారానో. తర్వాత అక్కడి నుంచి డిసైడ్ అవ్వాలి. ఓకే, హాయ్ చెప్పు. హాయ్. ర్యాపిడో కోసం వెయిటింగ్. మీరిలా బస్ స్టాప్లో నా జీవితం ప్రారంభమైందే బస్ స్టాప్లో. గతాన్ని మర్చిపోకూడదు కదా, అందుకే బస్సులో వెళ్దామని వచ్చాను. ఇప్పుడు ఏపీ CRDA ఆఫీస్కి వచ్చాం. మా ఫ్రెండ్ రావడానికి కొంచెం టైం పడుతుంది, సైట్ విజిట్కి వెళ్ళాడంట. CRDA ఆఫీస్ పక్కనే ఒక చిన్న కాఫీ స్టాల్ ఉంటే అక్కడ కాఫీ టేస్ట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. హలో, ఏ బాయ్ ఎక్కడా? సైట్లో చెప్పద్దు, ఇంకా వచ్చాం ఇప్పుడు ఇక్కడికే. ఓ నైస్ అన్న, మేము ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లో వచ్చేస్తాం. ఇందులో ఏం నైస్తుందిరా? మీరు రావడం నైస్ అంటున్నాను. ఓ చూసా, వీడు గిటారు అమ్మాయిల దగ్గర కదా, అబ్బాయిల దగ్గర కూడా వాయించేస్తున్నాడు. ఆయన ఎవరు అడగరు కదా అసలు. మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 2:15. టీ ఎలా ఉందిరా? టీ బాగుందంట ఫ్రెండ్స్. ఎన్ని రేటింగ్స్, ఎంత రేటింగ్ ఇస్తావు? 5కి బాగుందన్నావు కదరా? అంతే, బాగున్నావు అంటే చాలా బాగుంది. అది ఆకలేస్తుంది ఇంకా. వచ్చాడండి మా పులి. నియర్లీ 1 hour వెయిట్ చేయించాడు. ఫుడ్ చాలా బాగుంది కదా, ఫ్రీ కదా, టేస్ట్ గానే ఉంటది. ఫుడ్ కంప్లీట్ అవగానే మొత్తం ఆఫీస్ అంతా తిప్పి చూపించాడు. చాలా చోట్ల ఫుటేజ్ అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం జనాలు ఎక్కువ ఉండటం వల్ల షై ఫీలింగ్ వచ్చి తీయడానికి అవ్వలేదు. ఏంట్రా ఇదా? ఏపీ CRDA బిల్డింగ్ టాప్ వ్యూలోకి వచ్చాం. 350 kgల టన్నులు సారీ 350 టన్నుల తోసేస్తారు ఇక్కడ నుంచి. 350 టన్నుల స్టీల్ ఐరన్ ఏదో వాడారంట పైన. ఇప్పుడు ఎమ్మెల్యే MLC బిల్డింగ్స్ చూడడానికి తీసుకెళ్తున్నాడు దూరం నుంచి. ఎనర్జీ ఎఫిషియెంట్ అన్న బిల్డింగ్ అంతా. ఓకే, 55% అంతా పైన సోలార్ ప్యానల్స్. ఓకే, ఫుల్ బ్యాటరీ బ్యాకప్ అంతా ఉంటుంది. ఓకే, సస్టైనబుల్ హౌస్. ఆ కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే MLC క్వార్టర్స్ అంట. కానీ బిల్డింగ్ అయితే 9 acresలో కట్టారు. మొత్తం ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ అంట ఫుల్గా. ఏం చెప్తే దానికి పువ్వు అంటాను. నీ అబ్బా, హైదరాబాద్తో పోల్చొచ్చలేదు తెలియదు, కానీ నేను అది డెవలప్ అవ్వకముందు అయితే చూడలేదు. కానీ ఇది చూస్తుంటే ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఈ స్టేజ్ నుంచే డెవలప్ అయిందా, అసలు ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా ఏదో రోజు అదే స్టేజ్లోకి వెళ్తుందని తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. వెయిట్ చేద్దాం. ఈ విజన్ రియాలిటీలోకి రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు అంటారు? గెస్ట్ చేసి కామెంట్ చేయండి. యారన్నీ బాక్స్ కొన్నాడా చూపించిన వద్దు. మా ఫ్రెండ్కి ఒక మీటింగ్ ఉందంట, సో ఆ మీటింగ్ అవే మళ్ళీ తిరిగి కలుస్తా అన్నాడు. CRDA బాక్స్ అప్పటి వరకు కొన్నాడు. ఎంత మాస్టర్ 130. ఈ 130 భీమవరం వచ్చిన తర్వాత 200 పకోడీ అడుగుతాడు మా వాడు. అప్పటి వరకు అంటే దాన్ని టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా అవ్వాలా వ్లాగు. ఇప్పుడే అడ్వెంచర్కి వచ్చాం. ₹400కి 6 laps అంట. నిజంగా భలే అనిపించింది. నాకేమో ఇవన్నీ కొత్త, ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ స్టార్టింగ్ 2 laps వరకు కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత నుంచి మాత్రం భలే అనిపించింది. అసలు స్టీరింగ్ వీల్ కొంచెం టైట్గా ఉంది, కానీ ఈ కార్స్ అన్నిటికి స్టీరింగ్ వీల్ అలానే టైట్గా ఉంటుంది. నాకు తర్వాత వెలిగింది ఆ విషయం. కానీ కారు మాత్రం డ్రైవ్ చేస్తుంటే అసలు 6 laps నాకు 9 minutes పట్టింది, కానీ భలే అనిపించింది. అసలు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. భీమవరంలో కూడా ఇలాంటి తోటి పెడితే బ్రేక్ ఇవ్వచ్చు. ట్రాక్ కొంచెం చిన్నగా ఉంది,
కాకినాడలో పెద్దదంట. ఒకసారి నెక్స్ట్ టైం కాకినాడ వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. బట్ నాకు వచ్చిన డ్రైవింగ్కి ట్రాక్ చాలా ఎక్కువ. ఇప్పుడే అయింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా ప్రైస్కి. కాకపోతే నేను డ్రైవ్ చేసినప్పుడు ఒక 6-7 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. అందువల్ల కొంచెం ఏ పొరపాటున తేడా కొట్టిందనుకో వాళ్ళ మంది అదనం అయిపోతానని సరిగ్గా సాహసాలు ఏం చేయలేకపోయాను. ఇక్కడ గోకార్టింగ్తో పాటు ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఓన్లీ గోకార్టింగ్ ఒకటే ట్రై చేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్ ఏమో కార్ రెడీ అయిపోయింది వెళ్ళిపోదాం అన్నాడు. సో ఇంకా నాకు ఆప్షన్ లేదు, అందుకనే గోకార్టింగ్తో సరిపెట్టాను. బట్ ఆ గోకార్టింగ్ అయితే మాత్రం నిజంగా బాగా నచ్చింది. మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది. బట్ నెక్స్ట్ టైం ఈసారి కాకినాడలో ట్రై చేస్తాను, ఎందుకంటే అది కొంచెం పెద్దదంట. సో అక్కడ ట్రై చేసి చూస్తా. నైట్ అయితే ఇంకా ప్లాన్ ఏంటనేది తెలియదు, చూడాలి. కార్ తీసుకోవడానికి వచ్చాం. ఒకే షోరూంలో 4 బ్రాండ్స్ ఉండటం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఓకే గైస్, ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ టైం అంత పెద్ద బయటికి ఏం వెళ్ళలేదు. స్టార్ బిర్యానీ హోటల్ అని ఒక చోట బిర్యానీ బాగుంటుందంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. నిజంగా బిర్యానీ చెప్పినట్టు చాలా బాగుంది. రైస్ కూడా చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.